రాష్ట్రంలో ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి ముందడుగు పడింది. విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. విజయవాడ మెట్రోకు రేపో మాపో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ సహా రుణ సదుపాయంతో ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంది. ప్రాజెక్టు డిజైన్, టెక్నాలజీ పర్యవేక్షణ కొరకు టిప్సా, సిస్టా కన్సల్టెన్సీలతో మెట్రో రైల్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 3 ఏళ్లలోనే మెట్రో ప్రాజెక్టుల తొలిదశ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ 2 నగరాలకు మణిహారంగా భావిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించేలా ముందడుగు వేసింది. మెట్రో ప్రాజెక్టుల కోసం ఏడాది వ్యవధిలోనే ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంది. డిపిఆర్, ఫీజిబిలిటీ నివేదికలను తయారు చేసి కేంద్రానికి పంపింది. మెట్రోలకు కేంద్రం నిధులిచ్చి భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకుంది. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టు పనులకు టెండర్ నోటిఫికేషన్లు సిద్ధం చేసింది. విశాఖ మెట్రోకు శుక్రవారం టెండర్లు జారీ చేయగా, విజయవాడ మెట్రో టెండర్లను సోమవారం ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసింది. విశాఖలో తొలిదశ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 11,498 కోట్లుగా నిర్ణయించారు. తొలిదశలో 46.23 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లతో నిర్మించనున్నారు. మొత్తం 99.75 ఎకరాల భూసేకరణకు 847 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. విశాఖ మెట్రోకు కేంద్ర నిధులు 2,018 కోట్లు, రాష్ట్ర నిధులు 2,863 కోట్లు ఖర్చు చేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20% చొప్పున భరించనున్నాయి. రాష్ట్ర నిధుల్ని విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి తీసుకోనుంది. 60% నిధుల్ని బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణం అందించనుంది. విశాఖపట్నం మెట్రో తీసుకుంటే ఫేజ్ 1లో 46.23 కిలోమీటర్లు, స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్లు. గురుద్వార్ టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి 5.07 కిలోమీటర్స్, 6 స్టేషన్లు. తాడిచెట్లపాలెం టు చిన్నవాల్తేరు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్లు. మొత్తం 42 స్టేషన్లు, 46.23 కిలోమీటర్లు. జనరల్గా మెట్రో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఒక స్టేషన్ ఉంటుంది. జనరల్గా 46.23 కిలోమీటర్లు, 3 కారిడార్లు ఫేజ్ 1లో. దీనికి 11,495 కోట్లు ఖర్చు అవుతుంది. విజయవాడలో తొలిదశలో 10,118 కోట్ల అంచనాలతో మెట్రో రైలు నిర్మాణం చేస్తున్నారు. ఫేజ్ 1లో 38.40 కిలోమీటర్ల మేర 2 కారిడార్లుగా విభజించారు. కారిడార్ 1లో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు 25.95 కిలోమీటర్లు, కారిడార్ 2లో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ట్రాక్ నిర్మించనున్నారు. 2 కారిడార్లలో కలిపి 33 స్టేషన్లతో నిర్మిస్తారు. రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు డబుల్ డెక్కర్ లైన్ రానుంది. 38.40 కిలోమీటర్లలో 91 ఎకరాల భూసేకరణకు 1,152 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొత్తం అంచనా వ్యయం 10,118 కోట్లుగా నిర్ణయించారు. డబుల్ డెక్కర్ విశాఖపట్నంలో 20 కిలోమీటర్లు వేస్తున్నాం, ఇక్కడ 4.7 కిలోమీటర్లు వేస్తున్నాం. దాన్ని కూడా ఎస్టిమేషన్ వేస్తే సుమారుగా 265 కోట్లు అవుతుంది కిలోమీటర్. ఎందుకంటే డబుల్ డెక్కర్స్ వల్ల మెట్రో రైలు యాక్చువల్ కలెక్షన్స్ వస్తాయి కదా, దాని మీద రీపేమెంట్. అందుకనే 40% గ్రాంట్ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 20% పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం 20% పెడుతుంది. అది ఆ గ్యాప్కి మిగతా 60%తో అది రిపే. ఆ విధంగా పాలసీ కేంద్ర ప్రభుత్వం చేసింది. జనరల్గా ప్రతి మెట్రో ప్రాజెక్టులోనూ ఇంచుమించు 30 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉంటారు. అలా పనిచేయటం వల్ల డిఫరెంట్ కాంట్రాక్టర్స్ పనిచేయటం వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల లేట్ అయిపోతున్నది. 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్న ప్రాజెక్టు 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా పెట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ మోడల్లో వెళ్తున్నాము. మొత్తం సివిల్ వర్క్స్ అన్నీ కలిపి ఒకే కాంట్రాక్టర్కి ఇస్తాము, అలాగే నాన్ సివిల్ అన్నీ కలిపి ఒకే కాంట్రాక్టర్కి ఇస్తాము. ఇద్దరే ఉంటారు. మిగతా చోట్ల 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 సంవత్సరాలు ఎలా పడుతుంది, కానీ మనం 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తాం. ఇండియాకి వస్తే 80% మెట్రోస్ సిస్టా ఇన్వాల్వ్మెంట్ ఉందండి. సిస్టా ఇస్ లీడింగ్ కంపెనీ, లక్కీ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో మేమేంటంటే జనరల్ కన్సల్టెంట్స్ కింద వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ వైజాగ్ మెట్రో అండి. మేమేంటంటే మొత్తం డిజైన్స్ మొత్తం మేనేజ్ చేస్తాము, ప్లస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ సూపర్విజన్ మొత్తం చేస్తామండి. సేఫ్టీ, క్వాలిటీ, ప్రోగ్రెస్ అవన్నీ మొత్తం ఏంటంటే మేము ఇన్స్పెక్ట్ చేస్తాం. 2 ప్రాజెక్టులలో ప్రస్తుతం చేపడుతున్న తొలిదశ పనుల్ని 3 ఏళ్లలో పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.